స్తోత్రం. మరి ఆ 14వ అధ్యాయం మనం ప్రారంభం చూసుకున్నాం. మరి 14వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాల్ని భక్తుడు యోహాన్ గారు చూసిన వారిని కూడా ఏం చేస్తాడు, ఆయన రాస్తూ వచ్చాడు. ఆ ముగ్గురు దూతల ప్రకటన అయిపోయిన తర్వాత పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, ప్రభువునందు మృతుల నుంచి ధన్యులనే స్వరం వచ్చింది. ఆ తర్వాత యోహాన్ గారు ఏం చేస్తున్నారట, ఆ 14వ వచనంలో ఆయన అంటున్నాడు, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను గారు మళ్ళా చూస్తున్నప్పుడు ఆ ముగ్గురు దూతలు వస్తున్నారు, 3 ప్రకటనలు చేశారు. ఎవరు ప్రకటన చేశారు? వీళ్ళు. తర్వాత 2వ దూత వచ్చింది, ప్రకటన చేసింది. 3వ దూత వచ్చింది, ప్రకటన చేసింది. ఆ 3 దూతలు రావడం, ప్రకటన చేయడం ఆయన చూశాడు. తర్వాత పరలోకం నుంచి ఒక స్వరం వినబడ్డ, స్వరాన్ని గురించి ఆయన విన్నాడు. ఆ తర్వాత ఆయన మళ్ళా చూడగా ఏం కనబడుతుందట, ఆయనకు ఒక మేఘం కనబడుతుంది. ఆ మేఘంలో ఎవరున్నారట చెప్పాలి. ఆ మేఘం ఎవరట? మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉన్నారు. చూడండి, నేను చూడగా తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఏమయ్యట, ఆసీనుడై ఉన్నాడు. అంటే మేఘం మీద ఆసీనుడై, మేఘం మీద కూర్చుని ఉన్న ఒక మనిషి కుమారుని చూస్తున్నారు. ఎవరు? భక్తుడైన యోహాను గారు. అయితే ఆ మనిషి కుమారుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన వర్ణిస్తూ ఆయన అన్నాడు. చూడండి, ఆయన శిరస్సు మీద ఏమున్నాయి? ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండేను. చూడ మనిషి కుమారుడట మేఘం మీద కూర్చున్నాడు. ఆ తెల్లని మేఘం మీద కూర్చున్న మనిషి కుమారుడు చూస్తారట, అతని శిరస్సు లేదా అతని తల మీద ఎవరట? స్వర్ణ కిరీటములు, బంగారు కిరీటములు ఉన్నాయి. ఆయన చేతిలో ఏముందట? వాడి అయిన కొడవలి ఉంది. ఎవరి మనిషి కుమారుడు? మొదటి ప్రశ్న. యోహాను గారు చూస్తున్న ఆ తెల్లని మేఘంలో కూర్చున్న ఆ సువర్ణ కిరీటం ధరించి ఉన్న మనుష్య కుమారుడు ఎవరై ఉండవచ్చు? అతను దేవదూత కానే కాదు. మరి ఎవరై ఉంటారంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క రూపాన్ని గురించి, ఆయన ఆగమనాన్ని గురించి అనేక వర్ణనలు లేదా అనేక సూచనలు బైబిల్ ముందుగానే మనకి రాస్తూ వచ్చింది. చూద్దాం కొన్ని వాక్యాల్ని. ఆ మేఘము మీద కూర్చున్న, ఆ స్వర్ణ కిరీటాన్ని ధరించి ఉన్న, ఆ కొడవలి చేత పట్టి ఉన్న ఆ మనిషి కుమారుడు ఎవరు? యోహాను చూచిన మనిషి కుమారుడు ఎవరై ఉండవచ్చు అనేది వాక్య లేఖనాలను మనం చూడగలిగితే దానియేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. దానియేలు గారికి దర్శనంలో ఎవరు కనబడుతున్నారో చూద్దాం. అమ్మా, రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుండా, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. చూడండి, దర్శనాన్ని ఎవరు చూశారట? ముందుగా చెప్పాలి, ఎవరు చూశారు? దానియేలు. ఇంత ముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రయత్నం ప్రారంభంలో ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని జ్ఞాపకం చేసుకున్నాం చెప్పాలి. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం అంటే, దానియేలు నీవు ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? భద్రపరిచేయి. ఎందుకంటే అంత్యకాలం వరకు దీన్ని ఏం చేయమన్నాడు? ఆయన భద్రపరచమన్నాడు. అలా భద్రపరిచిన దాన్ని ఇప్పుడు ఎవరు కనపరుస్తున్నాడు? ప్రత్యక్షపరిచాడు ఆయన భక్తుడైన యోహానుకు బయలుపరిచాడు ఆయన. ఆ రోజు దానియేలు దర్శనం ఎవరు చూస్తున్నాడ? ఆకాశ మేఘారుడైన మనిషి కుమారుని చూస్తున్నాడు. ఆ మనిషి కుమారుడు ఎవరయ్యంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చూడండి, ఇంకా బాగా అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘాడే వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారట. ఏం చేస్తారట? అందరూ రొమ్ము కొట్టుకుంటారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారు లేఖనాల్లో అంటే ఆయన ఆకాశ మేఘారుడైన
మనుష్య కుమారుని పోలిన వాడుగా ఉన్నాడు. ఈ మనుష్య కుమారుని పోలి వలన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు చూస్తున్నారంటే భక్తుడైన యోహాను చూస్తున్నాడు. ఆ బైబిల్ యొక్క ఆ ప్రకటన ప్రారంభంలో ఆయన 4వ అధ్యాయంలో కూడా ఆయన చూశాడు. ఎవరు చూశాడైనా చెప్పాలి. ప్రకటన 1వ అధ్యాయంలో యోహాను గారు ఎవరు చూశారు? అక్కడ కూడా మనుష్య కుమారుని చూశాడు. ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. అక్కడ ఆయన వర్ణిస్తూ చాలా విషయాలు చెప్పాడైనా. ఆయన తల ఎలా ఉంది, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన చెయ్యి ఎలా ఉంది, ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వర్ణించి ఆయన పాదం మీద నిలబడిపడినా చచ్చిన వానవలే పడిపోయాడు. ఇప్పుడు అదే మనుష్య కుమారుడట మేఘాల మీద ఆశీనుడై కనబడుతున్న యోహానికి. చూడండి, మేఘాల మీద ఆశీనుడు ఉన్నాడంటే ఆయన ఏదో పని చేయడానికి బయలుదేరుతున్నాడు. అంతే కదండి అర్థం? అంతే కదండి. సో ఆయన మేఘాల మీద ఆశీనుడై ఉన్నాడంటే ఇదిగో మనుష్య కుమారుడు ప్రభావంతోనూ ఆయన మన మధ్యకి మనుష్య కుమారుడు రాబోతున్నాడు మేఘాల మీద. అనగా క్రీస్తు యొక్క 2వ రాకడలో జరగబోయే సంఘటనల గురించి ఇక్కడ యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మనుష్య కుమారుడు అయిన క్రీస్తుని ఆయన చూస్తున్నాడు. ఆయన ఎలా కనబడుతున్నాడంటే తల మీద ఏముందంటే బంగారు, చేతులు ఏముందట. జనరల్గా యేసుక్రీస్తు చేతులు ఏముంటుంది? కొడవ ఉంటుందా ఎక్కడైనా? అమ్మా చెప్పాలి, చెప్పడమ్మా. చూడండి ఎలా వస్తారైనా మేఘాడు వస్తున్నట్ట. వచ్చిన వాడి చేతిలో ఏముందట? కొడవలు ఉందట. సో కొడవలి దేనికి సాదృశ్యంగా ఉంది? కొడవలు దేనికి సాదృశ్యం? కోతకి. సరే, ఈ మేఘాల మీద కూర్చున్న వాడి చేతిలో కొడవలు ఉంది కదా. నెక్స్ట్ రోజు చదువుతారు ఏమన్నాడు చూద్దాం. అక్కడ చదువుతారు ఒకసారి మాట. చేతిలో వాడిగా కొడవలు నేను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది. ఏమొచ్చిందట? కోతకాలము వచ్చినది. నీ కొడవలి పెట్టి కొయ్యమని గొప్ప స్వరముతో. చూడండి, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారైనా మేఘం మీద ఆశీనుడు. ఏంటి ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తున్నారు. సరే, ఆయన చేతిలో ఏముందట? కొడవలు. మనలాంటి సందేహం కూడా యోహాను గారు వచ్చి ఉంటుంది. ఏంటి ఏసే కొడవలు పట్టుకుని కనబడ్డాడు నాకు ఆకాశంలో. కొడవలు దేనికేం పనబ్బా అని కోసం అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ వెంటనే ఆ ప్రశ్నకి ఏం చేస్తాడంటే దేవాది దేవుడు జవాబిస్తున్నాడు. ఎలా జవాబిస్తున్నాడంటే ఆ మనుష్య కుమారుతో మాట్లాడడానికి ఇంకో దూత ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడి నుంచి? ఏ దేవాలయం చెప్పాలి? ఏ దేవాలయం? భూమి మీద తెలిసిన దేవాలయం. ఇక్కడ ప్రయాణంలో రాయబడుతున్న దేవాలయం అంటే ఏంటంటే అర్జున సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుని సన్నిధి నుంచి ఏమొస్తుంది? దూత వస్తుంది. అంటే దేవుని ఆజ్ఞ అనేది ప్రకటిస్తుంది దూత. ఏమని ప్రకటిస్తుంది? భూమి యొక్క చదువుతుంది అన్నమాట. ఏం చెబుతుందా? భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చేసింది, కాబట్టి నీవు కోయమని గొప్ప స్వరముతో. ఇక్కడ దూత ఆజ్ఞాపించట్లేదు. చాలా జాగ్రత్తగా. దూత దూత ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి? ఎక్కడి నుంచి వచ్చింది? సో తండ్రి ఏం చేయాలంటే ఆజ్ఞ ఒక ఉద్దేశాన్ని పంపించాడయ్యా. సమయం అయిపోయింది, ఇగో నా కుమారుడికి కోత కోయమని చెప్పు. నా కుమారుడిని కోత కోయమను అంటే ఆ మేఘారూఢైన ప్రభు భూమి మీద తన యొక్క తీర్పు తీర్చే సమయము ఆసన్నమైపోయింది. ఆ దూత చెప్తాయా ఆ భూమి మీద పంట పండిపోయి ఉంది, ఆ కోతకాలము సమీపించుందయ్యా. కాబట్టి ఆ కొడవలి నువ్వు పైరుని కొయ్యు అన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? వెంటనే కిందకెళ్ళి పైరెట్టుకుని పోయాడా? అమ్మా చదవండి, ఏం చేద్దాక చదవాలి. మేఘం మీద ఆశ్రయుడు ఏం చేయడట? దోత చెప్పగానే ఓకే తండ్రి పట్టుకొస్తామన్నారా, సరే వెళ్తున్నాం అని కొడవ పట్టుకెళ్ళి కోసాడు దేవుడు. దేవుడు పోయాడండి. ఎందుకంటే ఆయన చేయిస్తాడు, పని చేస్తాడు. ఆయన ఎలా చేస్తున్నాడంట? వెంటనే కొడవలు ఏం చేయడట? ఆయన భూమి మీద పడిగాడట. మరి భూమి మీద పడితే ఆ కొడవలు ఏం చేసింది? భూమి పంటనే కోయడం ప్రారంభించిందట. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యుగ సమాప్తిలో లేక
ఆ 7 ఏళ్ళ శ్రమ కాలంలో, అంటే 7 ఏళ్ళ యొక్క కాలం ముగించిపోయిన తర్వాత చివరిలో వచ్చిన తర్వాత ఆయన చేసే పని ఏంటి అంటే అంతిమ తీర్పు అనేది తీరుస్తాడు భూమి మీద ఉన్న వారందరూ కూడా. అంటే కాలము సంపూర్ణము అయిపోయింది. 7 ఏళ్ళ శ్రమ కాలం తర్వాత ఇంకేమైనా కాలం ఉందా చెప్పాలి? జనానికి ఇంకేమైనా టైం ఉందా? పోనీ ఇంకొక నెల 2 నెలలు ఇస్తాను ఉందా? ఏం లేదు, అయిపోతుంది. అంటే కోతకాలం అనేది ఏమవుతుంది? సంపూర్ణమైపోయింది. కాబట్టి ఇదిగో మనుష్య కుమారుడు ప్రభావంతో దూతలతో ఆకాశంలో మేఘాడే రాబోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ కోత కోసే కాలం ఏమిటిందట సమీపించింది. దశలోనికి రాసిన పత్రికలు ఆయన ఆగమం నుంచి చెప్తూ రాస్తున్నాడు. ఆయన 2వ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి చూడండి, అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడి వారిని ప్రతిదండన చేయనప్పుడు దేవునికి న్యాయమే. చూడండి, ఆయన మనుష్య కుమారుడేగా ఆయన తన దూతలతో వస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడట? ఎవరైతే ఆయనకి లోబడలేదో, ఎవరైతే ఆయన మాటలకి విధేయత చూపలేదో, ఎవరైతే ఆయన ధృవీకరించారో, ఎవరైతే దేవుని మాటలకు లోబడే వారిని సంపరించారో అట్టి వారందరికీ ఏం రాబోతుందట? గొప్ప శ్రమ రాబోతుంది. అనగా ఆ 7 ఏళ్ళ శ్రమల కాలం చివరిలో ఈ భూమి మీద ఏమవుతుంది అంటే పంట అనేది కోయబడుతుంది. పంట అనేది ఏమవుతుంది? కోయబడుతుంది. ఆ పంటను కోసేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకారం ఆయనే కోస్తారంటే ఆయన కోయరండి. ఆయన తన దూతల ద్వారా ఏం చేస్తాడు? పంటనైనా కోయిస్తాడు. చూద్దాం మాటలు. ఇంతకీ దేవుడు ఎందుకు ఇక్కడ పంటతో పోల్చాడు? కొన్ని పదాలు వాడాడు ఆయన. పంట మరియు పంట కాలము, కోత కాలము, నెక్స్ట్ ఏ మాటలు వాడు. అసలు ఈ మాటలకు అర్థం ఏంటి, ఈ మాటలో ఉద్దేశం ఏంటి అనేది బైబిల్తో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సొంత ఆలోచన, మన సొంత భావాలను అక్కడ పెట్టద్దు. కానీ అక్కడ ఎందుకు దేవుడు ఆ మాటలు వాడాడు, ఎందుకు ఆ కోతకాలము, ఎందుకు ఆ కొడవలి కొయ్యమంటున్నాడు, ఎందుకు పంట పైరు పండింది కొయ్యమంటున్నాడు, అసలు దీని గురించి ప్రభు ముందు చెప్పాడా? దీనికి ఉద్దేశం ఏంటంటే స్వయాన మన ప్రభు యేసుక్రీస్తు వారే ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఈ విషయాలు మనతో లేఖనాల ద్వారా మాట్లాడి ఉన్నారు. ఒకసారి వాక్యం చూద్దాం. చూడండి, బైబిల్ తీనంతా కూడా దయచేసి వాక్యం తేండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. తీసారమ్మా? 37వ వచనం. దేశం అందరూ కూడా తినమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. 36 చూద్దాం. 36 నుంచి. అప్పుడు ఆయన జనసమూహం పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వచ్చి పొలములోని గురుగుల గూర్చిన ఉపమాన భావం మాకు తెలియచెప్పమని ఎవరు అడిగారట? ప్రభుని. చూడండి, యేసుక్రీస్తు చాలా ఆయన సువార్త చేసినప్పుడు ఏం చేసేవారంటే అనేకమైన ఉపమానాలను అయినా చెప్పారు. ముఖ్యంగా ఆయన చెప్పే ఉపమానాన్ని కూడా దేనికి సంబంధించి చెప్పుకుంటే పరలోక రాజ్యానికి సంబంధించినవన్నీ కూడా ఆయన ఉపమాన రీతిగా చెప్పేవాడు. ఆయన ఆ ఉపమాన రీతిగా చెప్పిన తర్వాత శిష్యులు కొన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా నువ్వు చెప్పిన ఉపమానం యొక్క భావం ఏంటో మాకు అర్థం కాదు, మరలా మాకు వివరించినప్పుడు ఆయన వాటి యొక్క భావాన్ని వారికి ఏం చేసేవాడంటే వివరిస్తూ. అలాగే యేసుక్రీస్తు వారు పొలములో యొక్క గురుగుల గురించి మాట్లాడినప్పుడు ఆ ఉపమాన భావాన్ని గురించి ఆయన తన శిష్యుల్ని వచ్చి అడిగినప్పుడు ప్రభు వారితో ఏమన్నాడు చూడండి, చదువు మా మాటలు. మంచి విత్తనము విత్తువాడు ఎవరండి? సో ఇంతకీ మనుష్య కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ విత్తనం విత్తాడైనా చెప్పండమ్మా. అమ్మా, సువార్త అంటే సు అంటే ఏంటి? సు ప్లస్ వార్త, సువార్త. తెలుగులో దీర్ఘాలు అంటే సవం దీర్ఘ సందేహ సందులు అంటారు, గుర్తులేదు మర్చిపోవడం. సు ప్లస్ వార్త, సువార్త అంటే మంచి. సో వాక్యం అనేది ఏంటి?
ఆయన మన హృదయంలో మన ప్రజలు లేదా భూమి మీద ఉన్న వారందరి జీవితాల్లో నాటే విత్తనమే. ఏ విత్తనం నాటాడైనా? మంచి విత్తనం నాటాడా, చెడ్డ విత్తనం నాటాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించగానే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన చెడ్డ వార్త అన్నారు దేవతలు. చెప్పలే, మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే ఈరోజు ఎవరు పుట్టారంటే లోక రక్షకుడు మీ కొరకు పుట్టాడు. మనుష్య కుమారుడు ఏం చేశాడు అంటే భూమి మీద మంచి విత్తనాన్ని వేశాడు. ఇప్పుడు మంచి విత్తనం ఏమవ్వాలంటే మంచిగా ఫలించాలి. కానీ మంచి విత్తనం ఏముందంటే కొన్నిసార్లు ఏముందంటే ఫలించట్లేదు. చూడ మాట్లాడుతున్నామా. సో ఇప్పుడు పంట వేసిన ఎవరు చెప్పాలి, విత్తనాలు వేసిన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. సో పంటల కోసం హక్కు ఎవరు ఉండదండి? చెప్పడమ్మా. మీ పొలం ఉందండి, రైతు వెళ్ళి పంట వచ్చి విత్తనాలు వెళ్ళాడు, నారు పెట్టాడు, నీరు పోసాడు, 3 నెలల తర్వాత ఏమవుతుంది? పంట చేతికి వస్తుంది. పంటలు వెళ్తే నాకు అనవసరం, నేనేం కోస్తాను, నాది పంట కూరుకుంటామా? ఆ పంట ఎవరు వేసారో పంటని కోసారు కూడా వాళ్ళదే. ఇప్పుడు మనిషి కుమారుడు మంచి విత్తనాన్ని విత్తాడు. ఆయన ఇంతకీ ఎక్కడ విత్తాడు? ఏ పొలంలో విత్తాడు? చదవమా. పొలము చెప్పాలి. ఏ పొలం అది? లోకమనే పొలములో. ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమి అనే పొలములో దేవుడు మంచి విత్తనం అనే వాక్యాన్ని ఏం చేశాడు? ఆయన విత్తాడట. చదవమ్మా. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. వాటిని విత్తిన శత్రువు ఎవరంటే? అపవాది. చూడండి, దేవుడు మంచి విత్తనాలు విత్తాడు. ఆ మంచి విత్తనాల మధ్యలో ఇంకొకటి వచ్చి విత్తాడట. ఎవరైనా చెప్పాలి. అపవాది అయినా సాతాను విత్తుతున్నాడు. వాడే విత్తుడట, గురుగులు విత్తున్నాడు. ఇప్పుడు ఈ మంచి విత్తనాలతో ఏం కలిసి పెరుగుతున్నాయంటే గురుగులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చదువు. కోత అంటే ఏంటంట? జాగ్రత్త. ఇప్పుడు ప్రయత్నంలో చదువుకున్నాం కదమ్మా. చదవమ్మా. కోత కోయువారు జాగ్రత్త. ఇప్పుడు ఆ మేఘం మీద సువర్ణ కిరీటము కొడలు పట్టిన ఎవరు కూర్చున్నారు? మనిషి కుమారుడు. ఎవరైనా సరే, ఆయనకి ఏమొచ్చింది న్యూస్? పంట పండింది. కోతకాలం వచ్చిందంటే ఏమొచ్చినట్టు? యుగ సమాప్తి వచ్చేసింది. కొడవలి పట్టుకో, తీర్పు తీర్చు అని సువార్త ఆయనకి ఆజ్ఞ వచ్చింది. వెంటనే ఏం చేయడైనా? కోత కోసాడు. ఎలా కోసాడైనా చెప్పాలి. ఆయన అక్కడే కూర్చున్నాడు. కొడవలు ఏడాడట, భూమి పండిస్తాడట. ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు కొడవలే? ఆయన దూతలు ఏం చేస్తున్నారట? అక్కడ కోతనే కోసి. అందుకే కొడవలు పట్టుకునే భూమి దగ్గర నేగేడు కొడవల్ని చాలా చక్కగా రాశాడు. ఆయన కొడవలైనా భూమి మీద అంటే ఆయన ఏం చేసాడు? అధికారాన్ని ఇచ్చేసాడు. కమా అయిపోయింది. యుగ సమాప్తి. కోయిల్ ప్రభావం అన్నాడు. అంతే. ఎవరు లేడు కోయడానికి? కోత కోయువారు ఎవరట? చదువుమా. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో వేయబడునో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందున. చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు వారు శిష్యులు కూర్చోబెట్టి ఏదైతే చెప్పాడో అదే సందర్భాన్ని ఇప్పుడు కళ్ళారా ఎవరు చూస్తున్నారండి? యోహాన్ గారు చూస్తున్నారు. అదే సందర్భాన్ని ఇప్పుడు యోహాన్ గారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులకి ఏదైతే ఉపమానంగా చెప్పి దాన్ని వర్ణించాడో, వివరించాడో, ఇగో యుగ సమాప్తి ఎందుకు జరగబోతుంది, మనిషి కుమారుడు ఈ భూమి యొక్క ఈ కాలం సమాప్తి అయినప్పుడు ఈ భూమి పంటని కొయ్యడానికి మనిషి కుమారుడు సిద్ధపడబోతున్నాడు. ఆయన తన దూతలను పంపి ఏం చేస్తాడు? పంటను కోస్తాడు. ఆ గురుగులన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తాడు? అగ్నిలో కాల్చి వేస్తాడు. అదే నిత్య నరకాన్ని తీర్పు తెచ్చిపోతున్నాడు ఆయన భూమి మీద ఉన్న పంటకి. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? తన దూతల్ని పంపబోతున్నాడు. విషయం ఇప్పుడు కాదు, ఆయన భూమి మీద బ్రతికున్నప్పుడే చెప్పి. ఇదే అనుభవాన్ని ఎవరు చూస్తారు? ఇక్కడ యోహాను గారు చూస్తున్నారు. యేసుక్రీస్తు మరణించి పునరుద్ధాన్నే వెళ్ళిపోయిన సుమారు 60 సంవత్సరాల తర్వాత ఆ ప్రత్యక్షతలో, పరలోక ప్రత్యక్షతలో
త్వరలో జరగబోయే సంభవాన్ని ప్రభు యోహాను గారికి చూపిస్తున్నాడు. అంటే మన ప్రభు కోత కొయ్యడానికి సిద్ధపడిపోతున్నాడు ఆయన. ఎందుకంటే సమయము సమీపించింది, కోత కాలం వచ్చేస్తుంది, యుగ సమాప్తి వచ్చేస్తుంది. కోత కాలం అంటే ఏంటది? యుగ సమాప్తి. ఎప్పుడైతే యుగ సమాప్తి అయిందో ఈ భూమి మీద ఉన్న పైరుని పంటని ఏం చేస్తున్నాడు దేవుడట? కొడవలు పెట్టి కొయ్యబోతున్నాడట. ఎప్పుడైతే ఆ రెండో దూత వచ్చి పరలోకం నుంచి దేవుడి సన్నిధి నుంచి వచ్చి మాట్లాడింది, వెంటనే దేవుడు ఆ కొడవలు ఏం చేశాడు? భూమి మీద పడివేశాడు. చదువు మత్తయి సువార్త ఇంకేం చెప్తున్నాడు ఆయన? మనిషి కుమారుడు తన ఆయన దూతల పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పల్లి సమకూర్చి అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటాయు ఉండును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ అనుభవాన్ని రేపు జరగబోతున్న ఈ అనుభవాన్ని ఇక్కడ ఎవరు చూస్తున్నారంటే యోహాను గారు చూస్తూ వస్తున్నారు. అంటే ఈ యుగ సమాప్తి యందు, అంటే ఏదైతే శ్రమకాలం ముగిసిపోతుంది. ఎందుకంటే 7వ దూత ఆల్రెడీ బోర ఊదేసింది. ఇంకేమిగా 7 పాత్రల శ్రమలు మిగా 7 పాత్రలు అనేవి కుమ్మరించబడగానే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నిలబడతారు, భూమి మీదకి రాబోతాడు, సంఘాన్ని తీసుకుని భూమి మీద రాబోతాడు. అదే భూమికి ఒక చివరి సమాప్తి కాలం. ఆ తర్వాత దేవుడు చేసిన పంట అంతటినీ కొయ్యబోతున్నాడు. ఆయన పంట అంతటినీ కొయ్యబోతున్నాడు. ఆ పంటకి ఆయన ఏం చేస్తాడంటే శిక్షని విధించబోతున్నాడు అక్కడ. చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేసుకున్నాం. యోవేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. పైరు ముదిరినది. పైరు ఏమైపోయిందట? కొడవలు పట్టి చూడండి, పైరు ముదిరినది, కొడవలు పెట్టి కొయ్యండి. దానికి అర్థం ఏంటట? జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చేయున్నది. దేవునికి స్తోత్రం. ఏ దినం అది? రావలసిన యెహోవా దినము, అదే యుగ సమాప్తి దినం. ఆయన అంటున్నాడు, అయ్యా ఇగో పంట పైరేది ఏమిటిందట? ముదిరిపోయింది. ఆ కోత కోసే కాలము ఆసన్నమైపోయింది. కాబట్టి నీ వెళ్ళి ఆ పైరు తీర్చమన్నాడైనా కోసేయమంటున్నాడు. ఎందుకంటే ఆ 7 ఏళ్ళ శ్రమకాలం చివరికి వచ్చేసరికి భూమి అంతా కూడా ఎలా ఉంటుందంటే దేవుడికి వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరు పంపిస్తున్నారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు పంపిస్తారు అన్నారు? వాళ్ళందరూ చెప్పాలి. ప్రతిమకే మొక్కాలి, ప్రతిమ నమస్కారం చేయాలి, ప్రతిమ యొక్క ముద్రనే వేసుకోవాలి. వేసుకోబోతే వాళ్ళకి లావాదేవీలు లేవు, బ్రతకడానికి లేదు. కాబట్టి అందరూ కూడా ఏమవుతున్నారంటే వారి పాప దోషం అనేది ఏమవుతుందంటే అత్యధికమైపోతుంది. చూడు, సొదొమ వారి పాపం ఎక్కడికి వెళ్ళిందట? చెప్పలేదు. దేవుడు సొదొమ గుమ్మని ఉట్టి పాడు చేసాడు, ఆయన ఉట్టి నాశనం చేసాడా? సొదొమ గుమ్మని అత్యంత చుట్టూ పడిహాడు. ఆయన ఎందుకు చేయడు? వారి పాపం అట దేవుడి సన్నిధిలో అధికమైపోయిందట. భరించలేని స్థాయికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేయాడంటే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు ఆయన. ఆ చివరి తీర్పు అనేదైనా తీర్చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ చివరి తీర్పు కోసం ఆయన కొడవలు పెట్టుకున్న మనిషి కుమారుడు ఎలా రాబోతున్నాడు అనుభవాన్ని ఇక్కడ యోహాను గారు ఏం చేస్తాడా? కళ్ళారా చూస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడైతే ఆ కొడవలు భూమి మీద వేశాడో వెంటనే ఏమిటంటే పైరు అనేది పోయబడుతుంది. ఎవరైతే ఆ ప్రతిమకి మొక్కకుండా ఉంటారో వాళ్ళందరూ ఏమవుతారు? చెప్పాలి, మొక్కను వాళ్ళందరూ ఏమవుతారు? చదువు మత్తయి సువార్త 23 చెప్పి చదువు 13 చూద్దాం. మూసారు వాక్యాన్ని. చూస్తున్నా 13 చదువు. 41 చదువు. దుర్నీతి పనులను ఎక్కడికి వెళ్తారట? సమకూర్చబడి అప్పుడు నీతిమంతులు సూర్యుని వలె
జరుగుదురు, చెవిగలవాడి మాటలు వినును కాక. ఒకవేళ ఎవరైనా ప్రభు కోసం ఆ వేడిన శ్రమకాలంలో కూడా నిలబగలిగితే వాళ్ళంతా ఎక్కడుంటారు? సూర్యుని వలె ఎక్కడ నిలబడతారట. ఇదే మాట మళ్ళీ మనకు రాబోయే అధ్యాయాలు వస్తుంది. 18-19 వచనాల్లో పదే ఈ మాట దేవుడు వాడతారు. తర్వాత ఇదవులు మళ్ళీ మనకు నేర్పిస్తాడు. సూర్యుని వలె ఎక్కడుంటారట? దేవుడి సన్నిధిలో. కానీ ఎవరైతే ఆయన వాక్యానికి ఎదురు చూపించారో, ఎవరైతే ఆయన తృణీకరించారో, ఎవరైతే ఆ ప్రతిమకి ముక్కారో, ఎవరైతే 666 ముద్ర వేయించుకున్నారో, ఎవరైతే అపవాది యొక్క ఆలోచనకి, తంత్రాలకి, మోసానికి లొంగిపోయారో వారందరూ పంట కోయబడి కూర్చబడి ఎక్కడేస్తాడా? అగ్నిలో వేయబడతారు. అదేంటంటే నిత్య నరకాగ్ని. ఏముండదా? పనులు కొనుట, ఏర్పు మాత్రమే ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే యోహాను చూస్తున్నారో మొదటిగా ఆయనకు ఎవరు కనబడుతున్నారు? మనుష్య కుమారుడు అనేవారు కనబడుతున్నాడు. ఆయన సువర్ణ కిరీటాన్ని పెట్టుకొని చేతిలో కొడవలు పట్టుకున్నప్పుడు ఆ పరలోకంలో ఆ దేవుని సన్నిధిలోంచి వచ్చిన దూత అంటుందయ్యా, కోతకాలము అయిపోయింది, కోత పరిపక్వం అయిపోయింది, సరే ఆ కాలం సమీపించుకున్నా నీ కొడవలతో ఆ కోతని కొయ్యు అన్నప్పుడు ఆ ప్రభు యేసుక్రీస్తు ఏం చేయాలంటే ఆ కొడవల్ని భూమి మీద వేసి, ఎప్పుడైతే భూమి మీద వేశారో ఆయన దూతలు వెళ్ళి ఏం చేస్తున్నాయంటే ఆ పంటని కోసి వేసేస్తున్నాయి. ఆ పంట అంతటిని కోస్తారు. ఆ పంటలో ఏదైతే మరి అపవాది అయిన సాతాను చేత చిక్కబడ్డదో అదంతా ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాగ్నిలోకి, అగ్నిలో కాల్చబడుతుంది. ప్రభు యేసుక్రీస్తు ఈ మాట చాలాసార్లు ఆయన ఉపమానంగా చెప్తారు. ఆయన అన్నాడు, ఇదిగో నేను ద్రాక్షబల్లిని, మీరు నా యందు తీగలై ఉన్నారు. ఫలించు తీగ, ఒకలా ఫలించిన తీగ కూసి ఏం చేస్తాడు? ఆయన ఆ అగ్నిలో పడివేసి కాల్చేస్తారు అంటారు. కాబట్టి ఆ అగ్ని అనేది దేనికి సాదృశ్యం ఉందంటే నిత్య నరకాగ్నికి సాదృశ్యం. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ చేయడైన శ్రమకాలంలో ఆయన ఏం చేయబోతున్నారంటే భూమి యొక్క పంటనైనా కొయ్యబోతున్నారు. భూమి మీద పంటలుగా భూమి మీద ఉన్న వారికి ఆయన ఏం చేయబోతున్నాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధపడే సమయం ఆసన్నమైందని సత్యాన్ని ఇప్పుడు ఆ యోహాను గారు ఏం చేస్తారంటే అక్కడ కళ్ళారా చూస్తున్నాడు. నెక్స్ట్ వచ్చిన చెప్తున్నాం.